సుభాష్ అంటాడు, దొంగలు లాక్కెళ్ళిన డబ్బుని తిరిగి ఇంటికి తీసుకురావడానికి రాహుల్ చాలా పాట్లు పడాల్సి వచ్చింది. అక్కడ రాహుల్ పరిస్థితి చూసి నేను డబ్బు పోయిందేమో అనుకున్నాను. కానీ ఆ డబ్బుని కాపాడి ఇంటికి తీసుకువచ్చాడు అని సుభాష్ అంటాడు. అప్పుడు స్వప్న, ఇప్పుడేమంటారు మీరంతా అని గట్టిగా అరుస్తుంది. ఇంకా నా భర్త దొంగలా, నేరస్తుల్లా, మోసగాడిలా కనిపిస్తున్నారా మీకు? ఏం ఆంటీ మాట్లాడరే? నోరు రావట్లేదా? లేక సుభాష్ అంకుల్ కూడా చెప్పింది నాటకమే అంటారా? ధాన్యం, ఇది మరీ బాగుంది స్వప్న. 20,00,000 డబ్బులు డ్రా చేసిన వాడు సరైన సమయంలో టెండర్ ఆఫీస్‌కి వెళ్ళకపోతే ఏమనుకోవాలి? నీ భర్త గతాన్ని చూస్తే అనుమానించకుండా ఎలా ఉంటాం? అని ధాన్యం అంటుంది. మారిన మనిషి మనసు ఏంటో గుర్తించకుండా, అవతల ఏం జరిగిందో తెలుసుకోకుండా మనుషుల మీద నిందలు వేసి అనుమానించడం కాదు. క్షణమైనా ఆలోచించడం నేర్చుకోండి. మీరంతా చూడాల్సింది నా భర్త గతాన్ని కాదు, మనిషిగా మారాలనుకున్న అతని అభిమతాన్ని. మారిన మనిషిని మీరు గమనించరు. అతన్ని కనీసం ఓ మనిషిలా పనిగరించరు. రెప్పపాటు కాలం కూడా అతన్ని నమ్మకపోగా పదే పదే ఓ మోసగాడిలా చూస్తుంటే ఎలా మారుతాడు? అప్పుడు రుద్రాణి అంటుంది, అదంతా వాళ్ళకెందుకు స్వప్న? నా కొడుకుని అవమానించాలి, వాడు నా కడుపున పుట్టినందుకు నన్ను నిందించాలి. అంతే అంతే తెలుసు వాళ్ళకి. గతంలో తప్పులు చేసిందే కనబడుతుంది కానీ ఇప్పుడు వాడి ప్రాణాలు అడ్డుపెట్టి డబ్బు తెచ్చాడే, అది వారికి ఎవ్వరికీ కనిపించదు. నా కొడుకు కదిలితే తప్పు, నేను మాట్లాడితే తప్పు, నా బిడ్డ కూర్చుంటే తప్పు, నేను నిలబడితే తప్పు. ఇలా మా తప్పులు పైకెత్తి చూపడమే పనిగా పెట్టుకో. కానీ వాడి నిజాయితీని గుర్తించి వాడి మీద జాలిపడే వాళ్ళు కరువయ్యారు ఇంట్లో. ఇదేనా మీ సంస్కారం అని రుద్రాణి అంటుంది. అప్పుడు రాహుల్, మమ్మీ నువ్వేం మాట్లాడకు. ఇంట్లో వాళ్ళు ఎవరిని ఒక మాట కూడా అనే హక్కు నీకు లేదు. అప్పుడు రుద్రాణి, రాహుల్ అంటుంది. అప్పుడు రాహుల్, అవును మమ్మీ, వాళ్ళు నన్ను అనుమానించడంలో తప్పేముంది? ఒకప్పుడు నేనేంటో, నేనెన్ని తప్పులు చేశానో, ఎంతమందిని బాధ పెట్టానో కళ్ళ ముందు కనబడుతూ ఉంటే వాళ్ళు నన్ను ఇంకా ఎందుకు నమ్మాలి మమ్మీ? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కదా ప్రయత్నం చేయాలి. చేశాను. అంతేగాని నేనేం ఘనకార్యం చేయలేదు, ఎవరిని ఉద్ధరించలేదు. ఈ రోజు రాజు నాకు అవకాశం ఇవ్వడమే గొప్ప. ఇచ్చాడు. కానీ నా దురదృష్టం ఇలా జరిగిపోయింది. ఒకవేళ ఈ డబ్బు నేను తిరిగి ఇంటికి తీసుకురాకపోయి ఉంటే, ఆ దొంగలు నాకు దొరకపోయి ఉంటే, ఇంట్లో నా పరిస్థితి ఏంటా అని వణికిపోయాను. కానీ నా అదృష్టం బాగుండి డబ్బు తీసుకురాగలిగాను. అది చాలు. అపర్ణాదేవి, డబ్బు తెచ్చావు, మేం కాదనట్లేదు. కానీ కాంట్రాక్ట్ పోయిందిగా. అప్పుడు ధాన్యం, నువ్వు జాగ్రత్తగా ఉండుంటే ఈ కాంట్రాక్ట్ చేజారి ఉండేది కాదు కదా. అప్పుడు రాహుల్, అదే నా బాధ కూడా. ప్రాణాలకు తెగించి డబ్బు తీసుకురాగలిగాను. కానీ ఆ కాంట్రాక్ట్ పోవడానికి నేనే కారణమయ్యాను. అందుకే రాజుని క్షమించమని అడుగుచున్నాను. రాహుల్, నువ్వు ఎవరిని క్షమాపణ అడగక్కర్లేదు అని రాజు అంటాడు. కాంట్రాక్ట్ మిస్ అవ్వలేదు, మనకే వచ్చింది. ఏమంటున్నావురా? అపర్ణాదేవి అంటుంది. అవును మమ్మీ, నేను ఏదైనా చేసేటప్పుడు అది మంచే జరగొచ్చు, చెడే జరగొచ్చని నా జాగ్రత్తలో నేనుంటాను. నా ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ఉంది. కళావతి చెప్పిందని రాహుల్‌కి ఒక అవకాశం ఇచ్చాను. రాహుల్ ఆ అవకాశాన్ని వాడుకుంటే కళావతి మాట నిజం అవుతుంది. లేదంటే కాంట్రాక్ట్ మిస్ అవుతుంది. అది జరగకుండా ఉండాలంటే నేను బాబాయ్‌కి క్యాష్ అనేది ఏర్పాటు చేశాను. అప్పుడు రాజ్ ఫ్లాష్ బ్యాక్‌లో వారి బాబాయ్‌కి కాల్ చేస్తాడు. బాబాయ్ వచ్చాడా అని రాజ్ అడుగుతాడు. వాడు ఇంకా రాలేదురా. ఫోన్ చేశావా అని రాజ్ అంటాడు. చేశానురా కానీ లిఫ్ట్ చేయలేదు. ప్రకాశం అంటాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు బాబాయ్. ఓ 10 నిమిషాల్లో ఆ 20,00,000 పంపిస్తాను నేను. నువ్వు కట్టేసేయ్. టెండర్ వేసేయ్. వాడి సంగతి వదిలేయ్ అని రాజ్ అంటాడు. ఓకే రా అని ప్రకాశం అంటాడు. అప్పుడు రాజ్ ఇంకొకరికి ఫోన్ చేసి సతీష్ ఓసారి ఇంటికి రా అని చెప్పి అతనికి చెప్తాడు. అతనితో 20,00,000 పంపిస్తాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయితారు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు అని రాజ్ అంటాడు. హమ్మయ్య! ఆ దేవుడు ఉన్నాడు అని ఇంట్లో వాళ్ళంటారు. థాంక్స్ రాజ్. ఈ డబ్బు తెచ్చినా కాంట్రాక్ట్ రాలేదనే గిల్ట్ ఉండేది. కానీ నీ జాగ్రత్త వల్ల కాంట్రాక్ట్ మనకే వచ్చింది. నా గిల్ట్ పోయింది. థాంక్ యూ. బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉండాలో నాకు అర్థమయ్యేలా చేశావు అని రాహుల్ అంటాడు. నీకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే రాజ్. థాంక్ యూ సో మచ్. ఆ! రాజ్ ఇదిగో అని సూట్‌కేస్ ఇస్తాడు. అప్పుడు అది కావ్యకి ఇచ్చి లోపల పెట్టు అని రాజ్ అంటాడు. స్వప్న, రాహుల్ వాళ్ళ బెడ్‌రూమ్‌లో ఉంటారు. అప్పుడు స్వప్న రాహుల్‌కి కాపరం పెడుతూ ఇలా అంటుంది. నొప్పిగా ఉందా? అంటుంది. డబ్బుతో తిరిగి వచ్చినందుకు తృప్తిగా ఉంది అని రాహుల్ అంటాడు. అయినా ఏంటి రాహుల్ ఇది? 20,00,000 కోసం ప్రాణాలకి తెగించాలా? ఒకవేళ నీకేమైనా అయి ఉంటే 20,00,000 అని కాదు స్వప్న. ఈ ఇంటి సొమ్ము రూ. 20 నా చేతి నుంచి జారిపోకూడదు. అందుకు దెబ్బలు తినడమే కాదు, నా ప్రాణాలు సైతం లెక్క చేయను అని రాహుల్ అంటాడు. నీకేమన్నా అయితే నేను పాప ఏమైపోతామో ఆలోచించావా? అని స్వప్న అంటుంది. నా భర్త నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని, ప్రాణాలు ఇచ్చైనా ఇంటి డబ్బును కాపాడాడని గర్వంగా చెప్పుకునే దానివి కదా రాహుల్ అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు. ప్రాణాలు పోతే తిరిగొస్తాయా రాహుల్? అని స్వప్న అంటుంది. నిజమే స్వప్న. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. కానీ నమ్మకం పోతే సంపాదించుకోలేం. రాజు నన్ను నమ్మే డబ్బు ఇచ్చాడు స్వప్న. నేను ఆ డబ్బుని వదిలేసి వస్తే నమ్మకాన్ని వదిలేసి వచ్చినట్టే కదా. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే కదా రాహుల్ అని స్వప్న అంటుంది. అప్పుడు రాహుల్, స్వప్న డబ్బులు తెస్తానని వెళ్ళిన నేను 2 గంటలకు తిరిగి రాకపోతేనే నేను ఆ డబ్బు తీసుకొని పారిపోయానని ఇంట్లో అందరూ చెప్తూ ఉంటే, అది విన్న నువ్వు కూడా ఒక క్షణం నా మీద అనుమాన పడ్డావు కదా. నీకు కూడా నా మీద నమ్మకం పోయింది కదా స్వప్న. అది కాదు రాహుల్. నేనేం బాధపడట్లేదు. వాళ్ళంతా అలా అనుకోవడంలో, నువ్వు అనుమానపడడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను అలానే ఉన్నాను. ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోయాను. అలాంటిది అలాంటిది ఏమీ లేదు రాహుల్. ఇక ఆ విషయాన్ని మనసులో నుంచి తీసేయ్ అని స్వప్న అంటుంది. అప్పుడు రాహుల్, నాలాంటి దరిద్రుడికి కూడా అప్పుడప్పుడు అదృష్టం ఉంటుందని ఈ సంఘటన నిరూపించింది స్వప్న. అందుకే ఎంత కష్టమైనా దొంగలతో పోరాడి డబ్బు తీసుకురాగలిగాను. లేదంటే అందరూ నేను చెప్పింది కట్టు కథ అనుకునేవాళ్ళు. అందుకే ప్రాణాల్ని లెక్క చేయకుండా తెగించి డబ్బు తీసుకొని వచ్చాను. రాహుల్, ఇక నువ్వు ఎవరికీ నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని కన్విన్స్ చేయాల్సిన పని లేదు. నిన్ను నేను నమ్ముతున్నాను రాహుల్. అప్పుడు రాహుల్, స్వప్న, అవును రాహుల్.
నీలో నిజాయితీని ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా నువ్వేంటో నాకు తెలుసు అని స్వప్న అంటుంది. కానీ నీకోసం నిన్ను నమ్ముకొని నేను, పాప ఉన్నామని నువ్వు మర్చిపోకు. ఇంకెప్పుడు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోకు రాహుల్ ప్లీజ్ అని స్వప్న అంటుంది. థాంక్స్ స్వప్న. ఇంతకన్నా నాకేం కావాలి? నువ్వు నా వెనకాల దేవతలా నిలబడితే నాకేమీ కాదు అని రాహుల్ అంటాడు. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం అని రాహుల్ అంటాడు. అప్పుడు స్వప్న కళ్ళల్లో ఆనందం ఉంటుంది. కళావతి రాజ్‌తో "ఏవండీ ఏంటి కళావతి? రాహుల్‌ని చూసారా? రోజూ చూస్తూనే ఉన్నానుగా" అని రాజ్ అంటాడు. "అది కాదండి. రాహుల్ ఈరోజు ఏం చేశాడో కళ్ళకి కనిపించింది కదా! ఏం చేశాడు? డబ్బు సేఫ్‌గా ఇంటికి తీసుకువచ్చాడు. అంతేనా?" అని రాజ్ అంటాడు. "అంతేనా మీకర్థమైంది?" అని కావ్య అంటుంది. "తన మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టాడండి. వాడి మీద నమ్మకం నాది కాదు. నీది కళావతి" అని రాజ్ అంటాడు. "అలాగే అనుకోండి. మీరు అప్పగించిన అంతటి బాధ్యతని మర్చిపోకుండా దొంగలు కొట్టివేసిన డబ్బుని పోతే పోనీ అనుకోకుండా కష్టపడి ఆ డబ్బు తీసుకొని వచ్చాడు కదా! కానీ నేను అలర్ట్‌గా లేకపోతే కాంట్రాక్ట్ మిస్ అయ్యేది కదా!" అని రాజ్ అంటాడు. "కానీ రాహుల్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు కదా!" అని కళావతి అంటుంది. "చూడు కళావతి, నిజాయితీ అనేది గడియ గడియకి నిరూపించుకునేది కాదు. అది మన ఒంట్లోనూ, మనసులోనూ శాశ్వతంగా ఉండాలి." ఇప్పుడు కావ్య నిజమేనండి. కాదనను కానీ తన నిజాయితీ శాశ్వతమా, అశాశ్వతమా అని తెలియాలంటే రాహుల్‌కి ఇంకొక అవకాశం ఇవ్వాలి కదండీ! ఇప్పుడు ఇచ్చింది ఏంటి? తాంబూలమా? అవకాశమే కదా! అని రాజ్ అంటాడు. "అయినా ఏం జరిగిందో చూసావుగా" అని అంటాడు. "కావాలని చేస్తే తప్పు. అనుకోకుండా జరిగితే దురదృష్టం. రాహుల్ దురదృష్టం అతనిని వెక్కిరిస్తూనే ఉంది. వెనక్కి నెడుతూనే ఉంది. మనమే కదా అర్థం చేసుకొని ఇంకొక అవకాశం ఇవ్వాలి." అప్పుడు రాజ్ వాడు అవకాశాన్ని వాడుకునే టైప్ కాదు. దాంతో ఆడుకునే టైప్ అని అంటాడు. మారిన మనుషులు కన్నవాళ్ళు నమ్మకపోయినా నష్టం లేదండి. కానీ అయిన వాళ్ళు నమ్మకపోతే అబాస్ పాలైపోతారండి అని కావ్య అంటుంది. అబాస్ పాలవ్వడం వాడికి అలవాటు అని రాజ్ అంటాడు. నమ్మకం నిలబడదని తెలిసి నమ్మితే అది నా పొరపాటు. ఆ పొరపాటు నేను మళ్ళీ చెయ్యను కళావతి అని రాజ్ అంటాడు. పొరపాటు అవ్వదండి. మంచో చెడో గతంలో తప్పులే చేశాడు. ఇప్పుడు గాయపడ్డాడు. ఆ గాయపడ్డ మనిషికి ఔదార్యం చూపించిన వాళ్ళు అవుతారు. ఆ దెయ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేసిన వారవుతారు. నమ్మి చేసేది సహాయం. అనుమానంతో చేస్తే హేయం అని కావ్య చెప్తుంది. అప్పుడు రాజ్ సరే ఇంతకి నన్ను ఏం చేయమంటావు? ఏవండీ రాహుల్‌కి ఒక బాధ్యత గల పని అప్పగించండి. ఆ పనిలో ఏ తప్పు జరగకుండా మీరు కనిపెట్టుకునే ఉండండి. మీరు ఎలాగో జాగ్రత్తగానే ఉంటారు. అలర్ట్‌గానే ఆలోచిస్తూనే ఉంటారు. ఇక తప్పు జరిగే అవకాశం ఎలా ఉంటుంది? అంటే వాడికి పని అప్పచెప్పి నేను ఎప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు అని కాపలా కాయడమే నా పనా? అని రాజ్ అంటాడు. చూడండి 10 ఏళ్ల పిల్లాడికి తండ్రి ఈత నేర్పాలి అని అనుకున్నాడు. వాడికి స్విమ్మింగ్ పూల్‌లోకి తోసి ఒడ్డున కూర్చోడు కదా! తండ్రి కూడా నీళ్లోకి దిగి కొడుకుని అందుకునేంత అందుబాటులోనే ఉంటాడు. కొడుకు మునిగిపోకుండా కాపాడుకొని తన తండ్రి బాధ్యత అనుకోవాలి కదా! అని కావ్య అంటుంది. అసలు నాకు ఒక విషయం చెప్పు కళావతి. ఎందుకు నీకు రాహుల్ మీద అంత కన్సర్న్? అని రాజ్ అంటాడు. ఎందుకు వాడి విషయంలో అంత తపన పడుతున్నావు? అప్పుడు కావ్య మా అక్క కోసం. ఒకే కడుపున పుట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళం. ఈ దేవాలయంలో అడుగుపెట్టాం. కానీ అప్పుకి కళ్యాణ్ రూపంలో అదృష్టం దక్కింది. నాకు మీ రూపంలో వరం దొరికింది. కానీ స్వప్నక్కకి మాత్రం రాహుల్ శాపంగా మారాడు. తొలిచేస్తుందండి. మా అక్క బాధని చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే రాహుల్ మారాలి. మనమే రాహుల్‌ని మార్చాలి. మా అక్క కళ్ళలో ఆనందాన్ని చూడాలి. అందుకేనండి రాహుల్‌కి మీరింకొక అవకాశం ఇవ్వండి అని కావ్య బతిమలాడుతుంది. సరే నీకోసం ఇస్తాను కళావతి అని రాజ్ అంటాడు. థాంక్స్ అండి అని కావ్య అంటుంది. రుద్రాని, రాహుల్ ఇంకోవైపు బెడ్‌రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు రుద్రాని అంటుంది, "నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారని ఆకాశంత డబ్బు కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టాలా? ఒకవేళ నీకేమైనా అయ్యుంటే?" రాహుల్ వావ్! స్వప్న మాత్రమే నేను చెప్పింది నమ్మింది అనుకున్నాను. మమ్మీ నువ్వు కూడా నమ్మావంటే నేను చాలా బాగా నటిస్తున్నానన్నమాట. అప్పుడు రుద్రాని ఏంట్రా వాగుతున్నావు? రాజు నిన్ను డబ్బు తీసుకోమని చెప్పింది నిజమే కదా! అప్పుడు రాహుల్ అది నిజమే మమ్మీ. అయితే దొంగతనం అబద్ధమా? అని రుద్రాణి అంటుంది. దొంగతనం జరిగిన మాట నిజమే మమ్మీ. నా మీద రౌడీలు అటాక్ చేయడం కూడా నిజమే. కానీ ఆ దొంగలే నా వాళ్ళు. అప్పుడు రుద్రాణి అంటే ఇదంతా నీ ప్లానా? లేకపోతే నన్ను మోసం చేసి ఎవరైనా డబ్బులు తీసుకెళ్లగలరా మమ్మీ? అని రాహుల్ అంటాడు. అసలు ఈ నాటకమంతా ఏంట్రా? రుద్రాణి అంటుంది. రాజ్ చెప్పిన బ్యాంక్‌కి వెళ్లి డబ్బులు తీసుకొని వెళ్లి ఆ కాంట్రాక్ట్ ఏదో పూర్తి చేసి ఉంటే నీకు మంచి పేరు వచ్చేది కదరా! అని రుద్రాణి అంటుంది. అలా చేస్తే రాజ్ చెప్పిన పని చేసి ఓ మంచి పనోడిలా మిగిలిపోతాను. అదే ఇప్పుడు ప్రాణాలకు తెగించి డబ్బులు కాపాడాను అంటే ఫ్యామిలీ అందరి దృష్టిలో నా మీద నమ్మకం పెరుగుతుంది. రాహుల్ అంటాడు. మమ్మీ నన్ను ఆఫీస్‌కి పంపించడానికి ఆ రాజ్, కావ్య ఇద్దరూ నన్ను అనుమానిస్తున్నారు కదా! ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? అని రుద్రాణి అంటుంది. ఆ రాజ్ ఏమైనా తెలివి తక్కువవాడు అనుకుంటున్నావా? అంత సులువుగా ఎవ్వరిని నమ్మడు. రాజ్ నమ్మకపోవచ్చు మమ్మీ. ఆ సెంటిమెంటల్ ఫుల్ కావ్య ఉంది కదా! నా కోసం కాకపోయినా అక్క కళ్ళలో ఆనందం కోసమైనా రాజుని తప్పకుండా కన్విన్స్ చేస్తుంది అని రాహుల్ అంటాడు. నీ ప్లాన్ కరెక్టే. ఆ స్వప్నని కూడా నిన్ను గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టింది. కానీ నువ్వు అనుకున్నట్లు కావ్య ఎంతవరకు స్వప్న కోసం నిలబడుతుంది అనేదేరా నా అనుమానం అని రుద్రాణి అంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు మమ్మీ. కాకపోతే ఇప్పుడు నేను నటించిన నటన భక్తి కట్టాలి అంటే నీ సహాయం కావాలి. అప్పుడు రుద్రాణి నువ్వు గొప్పవాడివి అవుతానంటే నేనెందుకు కాదంటే కాదంటానురా? ఏం చేయాలో చెప్పు? పెద్దగా ఏమీ అవసరం లేదు మమ్మీ. ఈరోజు ఇంట్లో వాళ్ళు అందరి మాటల వల్ల నేను బాధపడ్డానని, జరిగిన అవమానం తట్టుకోలేకపోతున్నానని, అందుకే సరిగ్గా అన్నం కూడా తినలేకపోతున్నానని ఇంట్లో వాళ్ళని నువ్వు నమ్మిస్తే చాలు అని రాహుల్ అంటాడు. ఇంట్లో వాళ్ళ సంగతి నాకు వదిలేయరా. కానీ స్వప్నను మాత్రం నువ్వే హ్యాండిల్ అది నేను చూసుకుంటాను మమ్మీ అని రాహుల్ అంటాడు. అదే కదా నన్ను
అందలాన్ని ఎక్కిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి కూర్చుంటారు. అప్పుడు రాజు అంటాడు, "పిన్ని, కళ్యాణ్, అప్పు ఏరి? వాళ్ళు బయటికి వెళ్లారు రాజు." "స్వప్న, రాహుల్ ఎక్కడా? భోజనానికి రాలేదా?" అని రాజు అంటాడు. "పిలిచాను కానీ ఆకలిగా లేదంటున్నాడు" అని స్వప్న అంటుంది. "ఆకలిగా లేకపోవడం ఏంటక్కా" అని కావ్య అంటుంది. "అలా అనక ఇంకేమంటాడు?" అని రుద్రాణి అంటుంది. "ఇంత జరిగాక వాడికి అన్నం ఎలా సాయిస్తుంది? నా కొడుకు వచ్చి అందరిలో ఎలా కూర్చుని తింటాడు? ఆకలి సహించనంతగా ఇప్పుడు ఏం జరిగింది?" ఇంద్రాదేవి అంటుంది. "ఇంకా ఏం జరగాలమ్మా? అయిన వాళ్ళే నా కొడుకుని దొంగని చేసి అనుమానిస్తూ ఉంటే, ఇంట్లో వాళ్ళే వాడి మీద నిందలు వేసి అనుమానిస్తూ ఉంటే, ఇంకా వాడికి మొహమెలా చెల్లుతుంది?" అని రుద్రాణి అంటుంది. అప్పుడు దాన్ని, "ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడు రుద్రాణి. దొంగ తిరుగుడు మాటలెందుకు? నేను సూటిగానే మాట్లాడుతున్నాను" అని రుద్రాణి అంటుంది. "నా కొడుకు డబ్బు తీసుకొని పారిపోయి ఉంటాడు అన్నది నువ్వే కదా! వాడిని నమ్మి తప్పు చేశావా అన్నది మీరే కదా! డబ్బుతో జల్సా చేస్తూ ఉంటాడని వాడిని తప్పు పట్టింది మీరే కదా! అందరూ కలిసి ఒకే ఆకులో చదువుకున్నట్టు నువ్వు అనడం, వీళ్ళు వత్తాసు పలకడం జరిగింది కదా! నోరుంది కదా అని మాట్లాడడం కాదు. కాస్త ముందు వెనక ఆలోచించు" అని ప్రకాశం అంటాడు. "నిన్నటిదాకా నీ కొడుకు ఏంటో మర్చిపోయావా? ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే జీవితాంతం ఆ మచ్చ అలాగే మిగిలిపోతుంది. అలాంటిది నీ కొడుకు జీవితమంతా తప్పులు చేస్తూనే వచ్చాడు. ఫ్యామిలీ పరువు తీస్తూనే వచ్చాడు. కాబట్టే ఇప్పుడు కూడా అనుమానించాల్సి అది నిందలు వేయడం కాదు. అది గతం తాలూకు అనుభవం. రాహుల్ డబ్బు తిరిగి తీసుకువచ్చాడు. ఎవ్వరూ కాదనట్లే. కానీ కాంట్రాక్ట్ పోయుంటే సమయానికి రాజ్ అన్ని విధాలా ఆలోచించి నాకు డబ్బులు పంపాడు. కాబట్టే టెండర్ వేయగలిగాను. లేదంటే కాంట్రాక్ట్ చేజారిపోయేది. అది రాహుల్ వల్లే జరిగిందని అర్థం చేసుకోవాలి." "అంటే ఏంటన్నయ్య? ఇక నా బిడ్డ నిజాయితీకి అర్థమే లేదంటావా?" అని రుద్రాణి అంటుంది. "వాడు ప్రాణాలు లెక్క చేయకుండా డబ్బు తిరిగి తీసుకొచ్చిన వాడు మీ దృష్టిలో దోషేనా? వాడిలో ఎంత మార్పు చూసాకైనా కాస్త కన్సర్న్ ఉండదా మీకు?" "కన్సర్న్ లేక కాదు రుద్రాణి. నీ కొడుకు మీద ఇప్పటికీ మాకొక క్లారిటీ అలా మెదలాల్సి అది గుర్తుంచుకో నువ్వు." "బాబాయ్, నువ్వాగు" అని రాజ్ అంటాడు. "అరే అది కాదు" అని ప్రకాశం అంటాడు. "బాబాయ్, కాస్త ఆగమన్నానా?" అని రాజ్ అంటాడు. "స్వప్న, నువ్వు వెళ్లి రాహుల్‌ని నేను రమ్మన్నానని చెప్పి పిలుచుకురా. వాడితో కాస్త మాట్లాడాలి. వెళ్లి తీసుకురా." "అలాగే రాజ్" అని స్వప్న అంటుంది. "ఏంటిది? నా కొడుకుతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు?" అని రుద్రాణి అంటుంది. "ఇప్పుడు వాడితో ఏం మాట్లాడతావు రాజ్? నువ్వు వాడికి అవకాశం ఇస్తున్నావు. వీళ్ళంతా అవమానిస్తున్నారు. ఇప్పటిదాకా జరిగింది చాలు రాజ్. జరిగింది చాలు" అని రుద్రాణి కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు. ఇప్పుడు రాహుల్ వస్తాడు. రాజ్, పిలిచావంట? కూర్చో" అని రాజ్ అంటాడు. "పర్లేదు రాజ్, చెప్పు" అని రాహుల్ అంటాడు. "కూర్చోమన్నానా?" రాజ్ అంటాడు. "వడ్డించు కళావతి" అని కళావతితో రాజ్ అంటాడు. వద్దు రాజ్, నాకు ఆకలిగా లేదు" అని రాహుల్ అంటాడు. "మన వల్ల ఏదైనా పొరపాటు జరిగిందంటే కడుపు మార్చుకొని కాదు దిద్దుకునేది. మనసు మార్చుకొని దిద్దుకోవాలి. తిను, నీతో మాట్లాడాలి." "దేని గురించి రాజ్?" "నీ గురించి, నీ భార్య పాప భవిష్యత్తు గురించి కాళ్ళదన్నుకున్నాను. నా వాళ్ళ భవిష్యత్తు కూడా చేజారిపోయింది. అవకాశం ఏదైనా, ఆలోచన ఏదైనా మన చేయి జారినప్పుడు వడిసి పట్టుకొని అందించడానికే రాహుల్ ఫ్యామిలీ ఉండేది" అని కావ్య అంటుంది. అప్పుడు ప్రోమోలో, "రేపు మీ పెళ్లి రోజు. కాబట్టి ఆ బట్టలు మీకోసమే తీసుకున్నాను నాన్న." అప్పుడు కావ్య, "మామయ్య గారికి మీరు మొదటిసారి ఎప్పుడు చూసారు? ఎలా మాట్లాడారు? ఫస్ట్ మీ నోటి నుండి వచ్చిన మాటలేంటి?" "అవి ఏం లేవమ్మా" అపర్ణాదేవి అంటుంది. "అంతా అలా జరిగిపోయింది" అని చెప్తుంది. "ఆ రోజు మీకు పెళ్లి చూపులు జరగలేదని మీరు డిసప్పాయింట్ అయ్యారు కదా అత్తయ్య. ఇన్నేళ్ల మీ డిసప్పాయింట్‌మెంట్‌కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఈ రోజు అత్తయ్యకి, మామయ్య గారికి పెళ్లి చూపులు జరపబోతున్నాం. అదే అత్తయ్య, ఫస్ట్ మీరు రండి, రెడీ చేయండి, పదండి పదండి" అని చెప్పి కావ్య